మేము చిన్న పని మీద నెల్లూరు వెళ్తున్నాం. ఏం లేదు, పెట్రోల్ కి డబ్బు లేవు బాబాయ్. 10 రూపాయలు దానం చేస్తా. పెట్రోల్ డబ్బు లేవు. పెట్రోల్ డబ్బు ఇంత కారు పెట్రోల్ డబ్బు లేదు. 10 రూపాయలు 10 రూపాయలు ఎంత కదా అయిపోయింది. సరే బాబాయ్, థ్యాంక్స్ బాబాయ్. రేణుగుంట సరే, ఇంకొక 30 రూపాయలు దింపేస్తాం. ఎక్కువా? సరే ఎక్కుదా. మాకు కిడ్నీ కావాలి. కిడ్నీ కావాలా? నీకు 50,000 ఇస్తాం. మా ఊర్లో ఒక నిమిషం డాక్టర్తో మాట్లాడదాం. హలో సార్, ఒక పేషెంట్ దొరికాడు. మీ పేరు ఉందా బాబాయ్? మీ పేరు? నా పేరు ఏదో శ్రీనివాస్. వయసు ఎంత? వయసు 63 అబ్బా. 63 మనకి కరెక్ట్గా సరిపోతారు కదా సార్? ఓకే ఓకే సార్. సార్ సార్ ఓకే సార్. సరే సరే సార్. ఓకే బాబాయ్, మీ పేరు శ్రీనివాస్లా? మీకు ఎంతమంది పిల్లలు? సార్ ముగ్గురు సార్. ఆస్తులు ఏమైనా ఉన్నాయి మీకు? ఆస్తులు ఏమైనా ఉన్నాయా? కొద్దిగా ఉన్నాయా? ఎంత ఉన్నాయి కొద్దిగా అంటే? 3 ఎకరాల పొలం ఉంది. సర్లే, ఎక్కడుంటే ఏముందిలే సార్, పాపం మనము ఇంకో 2 ఎకరాలు ఇద్దాం సార్. సర్లే, ఎక్కడుంటే ఏముందిలే సార్, పాపం మనము ఇంకో 2 ఎకరాలు ఇద్దాం సార్. సరే సరే బాబాయ్, ఆపుతున్నా. ఇటు కూర్చో, నీకు మాట చెప్తాను. ఇటు కూర్చో, మధ్యలో రా చెప్తా. ఇటు కూర్చో చెప్తాము. నువ్వు కూర్చోడా? కిడ్నీ షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆత్మ ఉంది, గ్యాస్ వస్తుంది, అన్ని వస్తుంది. అన్ని వస్తాయి. ఇంకా అన్ని వస్తాయి. ఏం పని చేస్తుంది? ఏదే పని చేయదు. సర్లే కానీ సిలిండర్ గుండు మేము చెప్పింది చెయ్యి, ఓకేనా? ఒక కిడ్నీ తీసుకుంటాము, ఓకేనా? వద్దయ్యా, నాకు కిడ్నీ ప్రాబ్లం అంటే నాకు నడువెళ్ళా. తీసుకుని నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావు? బతికేం చేస్తావు చెప్పు. అబ్బా నాకు ఆశిస్తే. సరే సరే, చేద్దాం. ఇజుడు పోనీ 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 అన్న.